టాలీవుడ్ యాక్టర్ నారా రోహిత్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నటి శిరీషను ఆయన వివాహం చేసుకున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని ప్రముఖ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్ సహా నారా కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. నారా కుటుంబం అంతా ఒకే చోట చేరి పండుగ వాతావరణంలో ఆనందాన్ని పంచుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడే రోహిత్. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి రోహిత్ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ తీసుకున్న ఆయన 2009లో బాణం సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత సోలో, ప్రతినిధి, అసుర, రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, జో అచ్యుతానంద, ప్రతినిధి 2 వంటి విభిన్న చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సంవత్సరం భైరవం, సుందరకాండ సినిమాలతో హిట్లు అందుకున్నారు. నిర్మాతగా కూడా అరణ్ మీడియా వర్క్స్ బ్యానర్ పై మంచి విజయాలను సాధించారు. ప్రతినిధి 2 సినిమా షూటింగ్ సమయంలోనే రోహిత్, శిరీష పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో గతేడాది వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే వెంటనే రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో వివాహం వాయిదా పడింది. అన్ని అడ్డంకులు తొలగిన అనంతరం అక్టోబర్ 30న రాత్రి వీరిద్దరూ జీవిత భాగస్వాములు అయ్యారు. వీరి వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పెద్దలుగా వ్యవహరించి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. మొత్తం వేడుక కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా సాగింది.